అల్లూరు జిల్లా అనంతగిరి మండలం గుమ్మకోటలో గుజ్జలి హైడ్రోపవర్ ప్రాజెక్టు పనులు పూర్తిగా నిలిపేయాలని గిరిజన సంఘం నేత పుణ్యావతి డిమాండ్ చేశారు. గుమ్మకోటలో బహిరంగ సభలో గిరిజన సంఘ నేతలు పాల్గొన్నారు. ఏజెన్సీ అడవులు కార్పొరేట్ కంపెనీలకు అమ్మొద్దని కోరారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు జారీ చేసిన అటవీ పర్యావరణ అనుమతులు తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. అడవి జోలికొస్తే కబడ్దార్ అంటూ హెచ్చరించారు. ఏడో తేదీన వాడే ఐటీడీఏ పిఓ గారితో మాట్లాడినప్పుడు పిఓ గారు మాట్లాడుతున్నారు. హైడ్రో పవర్ ప్రాజెక్టు సంబంధించి ఎక్స్పర్ట్ కమిటీ సంబంధించి సమగ్ర ప్రణాళిక కమిటీతో సర్వే చేస్తామని చెప్పేసి ఆదివాసులు ఈ ప్రాంతంలో హైడ్రో పవర్ ప్రాజెక్ట్ రద్దు చేయాలి మాకు వద్దని చెప్పేసి అడుగుతున్నప్పుడు ఇటువంటి సర్వేలు చేస్తే మాత్రం ఖచ్చితంగా అడ్డుకుంటామని చెప్పేసి ఈ సందర్భంగా ప్రకటిస్తున్నాం. అంతేకాకుండా గిరిజన మంత్రి గారు ఒక పక్క తాత్కాలిక పని ఆపాలని చెప్పేసి ప్రకటిస్తే మెగా కంపెనీ సీలర్లో భూమి పూజ చేయడం అంటే ఏం జరుగుతుందని చెప్పేసి అడుగుతున్నాం. మీరు ఇచ్చే మాటకి చెప్పే మాటకి పొంతన ఉంటుందా లేదా అని స్పష్టం చేయాలని చెప్పేసి అడుగుతున్నాం. ఆదివాసులు మోసం చేస్తే మాయా చేస్తే ఖచ్చితంగా తిరుగుబాటు తప్పదు. ఈ తిరుగుబాటుకి ప్రతీకగా రేపు 24వ తేదీన చలో కలెక్టరేట్ కార్యక్రమం ఆదివాసులు నిర్వహిస్తున్నారు. అప్పటి నాటికైనా సరే ఈ రాష్ట్ర ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన జీవో ఒప్పందాలు రద్దు చేయకుంటే పెద్ద ఎత్తున పోరాటానికి ఆదివాసులు సన్నద్ధం అవుతారు. సమాధానం చెప్పడానికి అధికార యంత్రాంగం మొత్తం సన్నద్ధం కావాలని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం. హైడ్రో పవర్ ప్రాజెక్ట్ ఒప్పందాలు రద్దు చేయాలి, ప్రభుత్వం జారీ చేసిన జీవో నంబర్ 51/13/22 రద్దు చేయాలని చెప్పి గుమ్మకట్టలో భారీ బహిరంగ సభ నిర్వహించాం. ఈ బహిరంగ సభ నుండి పిలిపిస్తున్నాయంటే రేపు 24వ తేదీన పాడేరులో కలెక్టరేట్ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని చెప్పి ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. ఇప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం చాలా నిమ్మక నీరెత్తినట్టు వ్యవహరిస్తుంది. ఒక పక్క ప్రభుత్వం పనులు నిలుపుదల చేస్తున్నామని ప్రకటన చేస్తూ, మరోపక్క డ్రోన్లు, హెలికాప్టర్లతో గిరిజన ప్రాంతాలు గస్తీ కాస్తూ, ఇంకో పక్క మెగా ఇంజనీరింగ్ వాళ్ళు సీరియల్లో భూమి పూజ చేస్తూ శంకుస్థాపన చేసిన పరిస్థితి ఉంది. అంటే ప్రభుత్వం ఇస్తున్న హామీలు అన్ని కూడా ఆచరణలో సాధ్యమయ్యే పరిస్థితి కనిపించట్లేదు. మోసం చేస్తున్నారు, దగా చేస్తున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో చలో కలెక్టరేట్ నాటికి ప్రభుత్వం తక్షణమే ఉత్తర్వులు రద్దు చేసుకోకపోతే, ఒప్పందాలు రద్దు చేసుకోకపోతే తీవ్రమైన పరిణామాలు ఉంటుందని చెప్పి ప్రభుత్వానికి హెచ్చరిక జారీ చేస్తున్నాం. 2 నెలల నుంచి ఈ హైడ్రో పవర్ ప్రాజెక్టులకు వ్యతిరేకంగా పెద్ద పోరాటం జరుగుతూ ఉంది. మరి ఎక్కడికక్కడ పోలీసు వారి ద్వారా సమాచారాలు తీసుకుంటున్నారు. పైన ప్రధానమంత్రి గారికి కానీ, రాష్ట్రంలో ఉన్న ముఖ్యమంత్రి గారికి కానీ, పెద్ద పెద్ద ఉపన్యాసాలు దంచే పవన్ కళ్యాణ్ గారికి కానీ ఇవేమీ కనపట్టలేదా అని చెప్పేసి మేము అడుగుతున్నాము. ఇక్కడ ఆదివాసీల్ని, గిరిజనుల్ని ముంచేసి ఇక్కడ హైడ్రో పవర్ ప్రాజెక్టులు కడతారా అని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. ఈ ఆదివాసీల ఘోష మీకు వినపట్టలేదా, మీ కళ్ళ కనపట్టలేదా అని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. ఉత్తరాఖండ్ రాష్ట్రాన్ని చూస్తున్నాం. ఎడాపెడా అక్కడ హైడ్రో ప్రాజెక్టులు కట్టబట్టే విపరీతంగా వరదలు వచ్చినాయి. ఆఖరికి బద్రీనాథ్ దేవాలయం లాంటి అనేక దేవాలయాలు కూడా మునిగిపోయిన పరిస్థితి. హైడ్రో పవర్ ప్రాజెక్టు ముంపు బాధితులు లేదంటే బాధిత గ్రామాల నుండి ఈరోజు ఇక్కడ బహిరంగ సభ అనేది జరిగింది. ఈ బహిరంగ సభ వేదికగా మేము ఒకటే ప్రభుత్వానికి అడుగుతున్నాం. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పుడు తీవ్రమైనటువంటి పరిస్థితిలో ఈ ప్రజలు ఉన్నారు. దీన్ని ప్రతిఘటిస్తున్నారు, రద్దు చేయమని. ఎందుకంటే ఇక్కడ ప్రత్యామ్నాయంగా ఆనాడు బాక్సైట్ వచ్చినప్పుడు ఆ బాక్సైట్ కొండల మీద బాక్సైట్ తవ్వాలని చూశారు. కానీ ఆ కొండలు లేకపోతే మేము బతకలేము, ఈరోజు మా జీవనోపాధి కొనసాగదని తిరుగుబాటు చేసి 20 సంవత్సరాల పాటు పోరాడి ఈరోజు ప్రభుత్వాన్ని ఇచ్చిన జీవోల అనుమతులు రద్దు చేయించారు. ఇక్కడ డ్యామ్ కట్టబోతున్నారు గుజ్జల్లో. ఈ గుజ్జల్లో డ్యామ్ కడితే ఈ గుమ్మకోట ఊరు కూడా మునిగిపోతుంది. గుమ్మకోట పంచాయతీ అంతా కూడా మునిగిపోద్ది. అందుకే ఈ పోరాటాన్ని మీరందరూ కూడా ముందుండి మీరందరూ కూడా బలపరచాలి, సహకరించాలని చెప్పి ఉద్దేశంతోనే ఈరోజు ఇక్కడ మీటింగ్ పెట్టడం అనేది జరిగింది. ఎందుకంటే ఈ హైడ్రో పవర్ ప్రాజెక్ట్ డ్యామ్ అంటే ఇక్కడ 150 మీటర్లు డ్యామ్ కడతాడు గుజ్జల్లో. 150 మీటర్లు అంటే 150 అడుగులు డ్యామ్ కట్టిన తర్వాత ఈ గుమ్మకోటే కాదు, భీంపల్ కూడా మునిగిపోద్ది. ఆ నీరంతా కూడా ఇక్కడ తీసుకొచ్చి, లోతేరు నీరంతా తీసుకొచ్చి ఇక్కడ నింపుతారు.
ఇక్కడ నింపిన తర్వాత ఇక్కడ నుండి నవయుగ అనే సాగు